తెలుగు బిగ్ బాస్ ఆదివారం నుండి సందడి చేరుంది. ఈసారి డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ సీజన్ ఉంటుందని ఇప్పటికే విడుదల చేసిన ప్రోమోలతో హింట్ ఇచ్చారు నాగార్జున. ఈ సీజన్ 8లో హౌస్‌లోకి ఎవరు వెళ్తున్నారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే చాలా మంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొన్నటి వరకు కొంతమంది పేర్లు షికారు చేశాయి. ఇప్పుడు మరో లిస్టు వైరల్ అవుతుంది. ఈసారి హౌస్‌లోకి చాలా మంది క్రేజీ కంటెస్టెంట్స్ హాజరవుతారని తెలుస్తుంది. సీజన్ 7 మంచి సక్సెస్ సాధించడంతో ఈ సీజన్ 8పై భారీ బజ్ క్రియేట్ అయింది. సీజన్ 7లో కామన్ మ్యాన్‌గా వచ్చిన పల్లవి ప్రశాంత్ విన్నర్‌గా నిలవడంతో ఇప్పుడు సీజన్ 8పై ఆసక్తి రెట్టింపైంది. ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పేర్ల ప్రకారం బుల్లెట్ భాస్కర్, జబర్దస్త్ కమెడియన్, యాక్టర్ సోనియా సింగ్, యూట్యూబర్ బంచిక్ బబ్లు, హీరోయిన్ కుషిత కల్లపు, సురేఖ వాణి కూతురు సుప్రీత, అంజలి పవన్, విద్యా విశాఖ, నయని పావని, నిఖిల్, జబర్దస్త్ కమెడియన్ కిరా కార్పి, రీతు చౌదరి, బ్యాంకాక్ బేబక్క పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఇప్పుడు మరుముద్దుగుమ్మ పేరు కూడా వినిపిస్తుంది. ఆమె నైనిక. బుల్లితెరపై మాస్ డాన్సర్గా పేరు తెచ్చుకుంది నైనిక. ప్రముఖ డాన్స్ షో ఢీ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ అమ్మడి తన డాన్స్తో చాలా మంది ఫ్యాన్స్ను సొంతం చేసుకుంది. ఢీ షోలో మాస్ డాన్స్తో పాటు క్లాస్ డాన్స్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ అమ్మడి డాన్స్ మూమెంట్స్ వైరల్ అవుతున్నాయంటే మేల్ డాన్సర్ సాయితో కలిసి ఆఫ్ స్క్రీన్లో ఈ అమ్మడు చేసే సందడి అంతా ఇంత కాదు. ఈ ఇద్దరు కలిసి చాలా రీల్స్ చేశారు. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు తన అందాలతో ఆకట్టుకుంది. నెట్టింట ఈ అమ్మడు చేసే సందడి మామూలుగా ఉండదు. హాట్ ఫోటోలతో హీట్ పుట్టిస్తుంది చిన్నది. ఇప్పుడు ఈ బ్యూటీ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తుందని వినిపిస్తున్నాయి. సుమారు 20 మందితో ఈ సీజన్ ప్రారంభం కాబోతుందంట. అయితే మొదట్లో దాదాపు 14 మందిని పరిచయం చేయబోతున్నారని సమాచారం. మధ్యలో మరోసారి మినీ ఈవెంట్ ఏర్పాటు చేసి మిగిలిన కంటెస్టెంట్స్ని పరిచయం చేస్తారని టాక్. ఇలా మొత్తం 20 నుంచి 22 వరకు కంటెస్టెంట్స్ని ఈసారి హౌస్లోకి తీసుకురాబోతున్నారట. అయితే వీరితో పాటు ఆ మధ్య ప్రముఖ సెలబ్రిటీ జోష్యుడు వేణుస్వామి పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. ఈసారి వేణుస్వామి వస్తాడనే ప్రచారము గట్టిగా జరిగింది. దీంతో ఓ స్పెషల్ ఇంట్రెస్ట్ అందరిలోనూ నెలకొంది. అందరి జాతకాలు చెప్పే వేణుస్వామి బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉంటాడు, ఎలా ఎంటర్టైన్ చేస్తాడనేది క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ఆయన రావడం కూడా పక్కా అన్నట్టుగానే సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ వేణుస్వామి ఓవర్ యాక్షన్ ఇప్పుడు ఆయనకు అసలే మోసం వచ్చేసింది. ఆయన నోటి దురుసు కారణంగా ఆయనకు దారుణంగా దెబ్బపడింది. తనని తాను ఎలివేట్ చేసుకునే మంచి వేదికని మిస్ చేసుకున్నాడు వేణుస్వామి. ఆయన నాగచైతన్య పెళ్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయము తెలిసిందే. శోభితతో పెళ్లి ఎక్కువ కాలం నిలవదు అని, విడిపోతారంటూ సంచలన వ్యాఖ్యలను చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. అంతా ఆయన్ని వ్యతిరేకించారు. జర్నలిస్ట్ అసోసియేషన్ ఏకంగా మహిళా కమిషనర్కి ఫిర్యాదు కూడా చేసింది. ఇది కాస్త వివాదం మరింత పీక్కి వెళ్ళిపోయింది. ఈ దెబ్బతో నాక్యం మండింది. బిగ్ బాస్ టీం సీరియస్గా తీసుకుంది. వేణుస్వామికి మంగళం పాడారు. ఆదిలోనే ఆయన్ని పక్కన పెట్టారని తెలుస్తుంది. ఇలా తన వరకు వచ్చిన మంచి అవకాశాన్ని వేణుస్వామి మిస్ చేసుకున్నాడు. ఓ మంచి వేదికని కోల్పోయాడు. తనని తాను బాగా ప్రొజెక్ట్ చేసుకునే ఛాన్స్ని మిస్ చేసుకున్నాడు. బిగ్ బాస్ షోకి వస్తే 2 తెలుగు రాష్ట్రాల ఫ్యామిలీ ఆడియన్స్కి వేణుస్వామి రీచ్ అయ్యేవాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.